అందరికీ నమస్తే. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందుకు వచ్చాను. నా వల్ల మళ్ళీ చెప్తున్నా, నా వల్ల ఒక నలుగురు మారినా సరైన ఉద్దేశంతో యూట్యూబ్ ఛానల్ పెట్టిన. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇకపోతే డైరెక్ట్ పాయింట్కి వస్తా. మన మైండ్లల్లో అట్లా ఫిక్స్ అయిపోయింది కాబట్టి చెప్తున్నా. మన బతుకులు ఎట్లా డిసైడ్ అయిపోయినాయంటే, చిట్టికేస్తే పాస్ కావాలి, చిట్కేస్తే జాబ్ రావాలి, చిట్కేస్తే పంట వండాలి. ఆ పంట కూడా ఎట్లా వండాలి తెలుసా? దున్నద్దు, ఎరువు వేయద్దు, కూలీలు రావద్దు, ఎవ్వరు రావద్దు. ఇట్లా చిట్కేయంగానే పండేయాలి. తర్వాత బర్రెను కొనాలి, అది కూడా చిట్కేస్తే పాలియాలి. మళ్ళా అది కూడా డబ్బులు ఫోన్పే వేయద్దు, డైరెక్ట్ క్యాష్ ఇవ్వాలి. పెళ్ళి కావాలి, అది కూడా చిట్కేస్తే మంచి అమ్మాయి దొరకాలి. బిజినెస్ చేయాలి, అది కూడా చిట్కేస్తే మంచి బిజినెస్ రావాలి. నష్టాలు అస్సలే ఉండద్దు. తర్వాత ఇట్లా చెప్పుకుంటూ పోతే అన్నీ చిట్కేస్తే అన్నీ చిట్కేస్తేనే అయిపోవాలి. మంచి అమ్మాయి దొరకాలి, చిట్కేస్తేనే మంచి జాబ్ దొరకాలి, అస్సలు చెమట పట్టని ఉద్యోగం దొరకాలి, అస్సలు నష్టాలు లేని బిజినెస్ దొరకాలి. ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలో తెలుసా మీ అందరికీ? ఇవన్నీ జరగాలంటే ఏం చేయాలి తెలుసా? చచ్చిపోవాలి. క్లియర్, చచ్చిపోవాలి. ఇవన్నీ ఎట్లాగో జరగవు. చిటికలేస్తే ఎక్కడ జరగవు. చెమటలు రావద్దాయే, పని చేయొద్దాయే, నష్టపోవద్దాయే, మంచి పెళ్ళాం దొరకన్నాయే, మంచి లవ్వర్ దొరకన్నాయే, మంచి జాబ్ దొరకన్నాయే. ఇవన్నీ జరగాలంటే చచ్చిపోవాలి. ఇవన్నీ జరగవు. ఏదైనా కష్టపడాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, సరే ఇప్పుడు ఇక ఇదంతా చెప్పిన ఒక చిన్న ఉదాహరణ చెప్తా. నేను యూట్యూబ్లో చూసిన, ఆమె పేరు సెర్చ్ చేస్తే దొరుకుతలేదు. అంటే నేను చూసిన ఒకసారి సడన్గా మనకి ఎట్లా పని పడలేదు కాబట్టి ఇట్లా స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు రీల్స్ చేస్తున్నప్పుడు ఇట్లా ఒక వీడియో వచ్చింది. ఆమె ఏం చేసిందనంటే, ఇది చాలా ఇంపార్టెంట్, మళ్ళీ చెప్తున్నా, ఇది చాలా ఇంపార్టెంట్. ఆమె ఏం చేసిందనంటే, ఒక బోర్డు తీసుకుంది. ఇట్లా పెద్ద బోర్డు తీసుకుంది. ఆ బోర్డులో ABCDEFG అని ఇట్లా చెప్పేసి అన్ని అక్షరాలు తీసుకుంది. A to Z ఒక బోర్డు తీసుకొని ఆమె ఎంత లాజికల్గా ఆలోచించిందో. ఆమె అసలు మామూలు మనిషి. నేను అబ్జర్వ్ చేసిన, ఆమెకు అంత నాలెడ్జ్ కూడా లేదు. అంటే నాలెడ్జ్ గురించి మనం మాట్లాడంత లేదు, కానీ ఆమెకు అంత నాలెడ్జ్ కూడా లేదు. అంటే తక్కువ నాలెడ్జ్తో ఉన్నది. ఒక గృహిణి, ఇంట్లో ఉండే ఆమె ఎంత లాజికల్గా ఆలోచించిందో ఇప్పుడు నేను చెప్తా. ఆమె ఏం చేసింది, A to Z వీడియోలు తీసుకుంది. A to Z అని చెప్పేసి బోర్డు A నుంచి Z దాకా వీడియో ఏమంటారు అక్షరాలు తీసుకుంది. ఆమె ఏం చేస్తుంది సార్, తెలివిగా, మళ్ళీ చెప్తున్నా తెలివిగా, ఆమె తెలివికి నేను తక్కువగా అయితే ఇలా తర్వాత ఏ స్టార్ట్ చేసిందని ఇలా చెప్తుంది ఇక ABCDEFG అని చెప్పేసి వాయిస్ ఓవర్ చెప్తుంది. ఇట్లా ABCD అని ఇట్లా చెప్పేస్తుంది. అది ఎట్లా చెప్తుంది? ఇలా రెడ్ సీర కట్టుకొని పెన్సిల్తో చెప్తుంది. ఓకే, తర్వాత నెక్స్ట్ వీడియో ఏం చెప్తుంది తెలుసా? తెల్లారి నెక్స్ట్ వీడియో మళ్ళీ బ్లాక్ సీర కట్టుకొని నిన్ననేమో పెన్ ఉంది కదా, ఇలా పెన్సిల్ కట్టుకుంటుంది. మళ్ళీ ABCD అని మళ్ళీ Z దాకా చెప్తుంది. మళ్ళీ ఇంకో వీడియో అప్లోడ్ చేస్తుంది. మళ్ళీ బ్లూ చీర కట్టుకొని చేతిలో ఏం పెట్టుకుంటుంది? చెంచా పట్టుకొని ABCDE మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొకటి పింక్ సారీ కట్టుకొని చేతిలో గంట అయిపోయింది కదా, చెంచా పట్టుకుంటుంది. ఇట్లా వస్తువుల్ని చేంజ్ చేస్తుంది. తర్వాత ఆమె కట్టుకున్న సారీని చేంజ్ చేసుకుంటుంది. తర్వాత చెప్పే సబ్జెక్టు మాత్రం ఒకటే అప్లోడ్ చేస్తుంది. రోజు అట్లే కొన్ని వందల వీడియోలు అప్లోడ్ చేసిందని, సబ్జెక్ట్ మాత్రం ABCలే, ABCDEFG.
అన్నీ అవే వీడియోలు, అవే సబ్జెక్టు. కానీ మొత్తానికి అయితే సంబంధించినవి అయితే మొత్తం కంటెంట్ మాత్రం అదే. కానీ ఆమె మారే విధానము, ఆమె బాడీ, ఆమె బాడీ కాదు, ఆమె కట్టుకున్న చీర, ఆమె చేతిలో పట్టుకున్న పెన్ను, పెన్సిలు ఇట్లా మార్చి ఆమె ఎంత సక్సెస్ అయింది తెలుసా? మనమే ఎర్రోళ్ళం అంటే అసలు ఆ వీడియోలు ఎట్లా చూస్తారో నాకు అర్థం కావట్లేదు. కానీ కొన్ని లక్షల వ్యూస్, సబ్స్క్రైబర్లు, ఒక రేంజ్లో ఎదిగిపోయింది. ఆమె ఒక రేంజ్లో ఎదిగిపోయిందని అంటే ఆమె చిన్న థాటు అసలు మీ ఊహ అసలు అట్లా ఉంటుందా అసలు ఆలోచన? ఆ యూట్యూబ్ వాడు కూడా నాకు ఎట్లా చూస్తారో నాకు అర్థం కాలేదు. కానీ కంటెంట్ అదే. ఆమె మారే వస్తువులు, ఆమె కట్టుకునే సీరియలే మారుతాయి అంతే. అప్లోడ్ చేయాలి, అది ఏదైతే అనుకుని అప్లోడ్ చేసింది ఆమె ఫుల్ సక్సెస్ అయింది. మనం ఎందుకు అవుతలేం? మన దగ్గర ఎందుకు లేదు టాలెంట్? అది ఆమె ఆఫ్టర్ ఆల్ గృహిణి, ఆఫ్టర్ ఆల్ చిన్న కాన్సెప్ట్ అది. ఆమె ఎంత సక్సెస్ అయింది, మనం ఎందుకు సక్సెస్ అవుతలేము? క్వశ్చన్ మార్క్. సరే, మీ ఇష్టం.